వరల్డ్ స్లీప్ డే అంతర్జాతీయ నిద్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ అంటే నిద్ర సమస్యలు చాలా కామన్గా వస్తున్నాయి. అందులో ఈ ఆధునిక యుగంలో ప్రతి 100 మందిలో కనీసం 30 నుండి 35% మంది ఏదో ఒక నిద్ర సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు తెలుపుతుంది. సో ఈ నిద్ర సమస్యలలో ముఖ్యంగా మనకు మన క్లినిక్ కానీ, ఫిజిషియన్ దగ్గరికి కానీ, సైకాట్రిస్ట్ దగ్గరికి కానీ, వివిధ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ వచ్చే కేసెస్ ముఖ్యంగా నిద్రలేమి, స్లీప్లెస్నెస్, ఇన్సోమ్నియా అంటారు దాన్ని వైద్య పరిభాషలో. ఆ ఇన్సోమ్నియా అంటే నిద్ర లేకపోవడం లేదా నిద్ర సరిపోకుండా ఉండడము. కాబట్టి తెల్లవారి ఆవలింతలు రావడము, మజ్జుగా ఉండడము, తన పని తను చేసుకోలేకపోవడము, వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గడము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గడం, ఇలాంటివి జరుగుతాయి. ఈ ఇన్సోమ్నియాలో ఎర్లీ ఇన్సోమ్నియా, మిడ్ ఇన్సోమ్నియా, లేట్ ఇన్సోమ్నియా అన్న రకాలు కూడా ఉంటాయి. అంటే రాత్రి లేటుగా నిద్ర పట్టడం, అంటే బెడ్ మీదకి వెళ్ళాక నిద్ర పట్టడానికి చాలా టైం తీసుకోవడము, నిద్ర పోయిన తర్వాత కూడా మధ్యలో మళ్ళీ మెలకు వచ్చి నిద్ర రాకపోవడము, ఇక నిద్ర బాగానే పడుతుంది కానీ తెల్లారగట్ల మళ్ళీ మెలకు వస్తుంది. 3 గంటలకు 4 గంటలకు మెలకు వచ్చి నిద్ర సరిపోక బాధపడము, ఇలా ఇన్సోమ్నియా అంటారు. అలాగే నార్కోలెప్సీ లేదా హైపర్సోమ్నియా అంటే అతి నిద్ర. అతి నిద్ర కొంతమంది ఇట్లా కూర్చొని కూడా కూర్పాట్లు పడతారు. రోజంతా నిద్ర వస్తూనే ఉంటుంది, రాత్రంతా పడుకుంటారు, డే అంతా నిద్ర వస్తూనే ఉంటుంది. దాన్ని నార్కోలెప్సీ అంటారు. సో దీంట్లో కూడా రకాలు ఉంటాయి, హైపర్సోమ్నియా అన్ని రకాలు ఉంటాయి. అలాగే స్లీప్ టెర్రర్, నిద్రలో భయపడి ఉలిక్కిపోయి లేవడము, భయానకంగా అనిపించడము, నైట్ మేర్స్ అని కూడా అంటారు. స్లీప్ టెర్రర్ అని మన వైద్యపరంగా అంటారు. అట్లాగే స్లీప్ వాకింగ్, నిద్రలో నడవడం, దాన్ని సోమ్నాంబులిజం అంటారు వైద్య పరిభాషలో. అలాగే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే బాగా గురికలాగా వచ్చేసి మనకి ఆక్సిజన్ సరిపోక, బ్రెయిన్కి ఆక్సిజన్ సరిపోక సడన్గా మెలకువ రావడం, మళ్ళీ గురక పెట్టడం, మళ్ళీ మధ్యలో లేవడం, ఇలాగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఇవే కాకుండా పారాసోమ్నియాస్ అంటారు. అందులో REM స్లీప్ డిజార్డర్, NREM స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి. ఇలా చాలా రకాలు ఉంటాయి. దానికి పాలిసోమ్నోగ్రఫీ లేదా స్లీప్ అనాలిసిస్ అనే టెస్ట్ ద్వారా వాళ్ళకి ఏ సమస్య ఉంది, నిద్రకు సంబంధించిన సమస్యను పసిగట్టి దాన్ని డయాగ్నోస్ చేసి నిర్ధారణ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చికిత్సను ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో మరి నిద్ర లేకుంటే నిద్ర సమస్యల వల్ల ఏంటి కాంప్లికేషన్స్ ఏంటి అంటే షుగరు, బీపీ పెరగడము, గుండెకు సంబంధించిన, మెదడుకు సంబంధించిన వ్యాధులు రావడము, అంటే స్ట్రోక్స్ రావడము, నరాలు వీక్ అయిపోవడం, నరాల బలహీనత రావడము, నపుంసకత్వం రావడము, వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పు రావడము, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోవడము. ఇదే కాకుండా చాలా మానసిక జబ్బులలో ఈ నిద్రలేమితో బాధపడతారు. ఉదాహరణకి డిప్రెషన్, యాంగ్జైటీ, పానిక్ డిజార్డర్, ఇవే కాకుండా స్కిజోఫ్రీనియా, ఇలాంటి వ్యాధులే మానసికంగా మనము చూసే కామన్ డిసీజెస్. ఇవే కాకుండా ఈ డ్రగ్ అడిక్ట్స్, ఆల్కహాల్ అడిక్షన్, నికోటిన్ అడిక్షన్, ఈ సబ్స్టెన్స్ డిజార్డర్స్ అడిక్షన్, సబ్స్టెన్స్ డిపెండెన్స్ డిజార్డర్స్ అంటారు. అంటే ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు మరింత పెరిగిపోతాయి. చాలామంది ఏమంటారంటే, సార్ మేము నిద్ర రావట్లేదని మేము ఆల్కహాల్ తీసుకుంటే 4 పెగ్గులు తీసుకుంటే నిద్ర వస్తుందని అనుకుంటాము, నిద్ర గోళీలు కూడా వేసుకుంటాము, కానీ కొన్ని రోజులకు అది కూడా పనిచేయకుండా పోయింది అంటారు. సో ఈ విధంగా ఈ సబ్స్టెన్స్ అబ్యూసే కాకుండా బిహేవియరల్ అడిక్షన్స్ కూడా ఉంటాయి. మొబైల్ ఎక్కువగా వాడడం, నెట్ ఎక్కువగా వాడడం, త్రూఅవుట్ నైట్ అంతా కూడా మెలకువగా ఉండి చాటింగ్ చేయడం, ఇంటర్నెట్ చూడడం, వీటి వల్ల కూడా
బ్రెయిన్లో ఉండే హార్మోన్స్, ఉదాహరణకి మెలటోనిన్ అనే నిద్ర కలిగించే హార్మోన్ ఎండిపోవడం వల్ల నిద్ర సమస్యలు చాలా కామన్గా వస్తుంటాయి. మనకు ఒక జీవ గడియారం ఉంటుంది మన మెదడులో, దాన్ని బయోలాజికల్ క్లాక్ అంటారు. ఆ జీవ గడియారముకి ఈ ప్రకృతిలో బాహ్యంగా సూర్యరశ్మికి, జీవ గడియారానికి, ప్రకృతి యొక్క కాలానికి, జీవ గడియారానికి అవినాభావ సంబంధం ఉంటుంది, అనుసంధానం ఉంటుంది. ఇది దెబ్బతిన్నప్పుడు కూడా నిద్ర సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకు మారిన ఆధునిక నవీన యుగంలో ఈ జాబ్స్ అంటే నైట్ టైం జాబ్స్ చేయడము, డే టైం అంతా పడుకోవాల్సి రావడం, రాత్రి పార్టీలు చేసుకోవడం, రాత్రి అంతా మొబైల్ పట్టుకొని ఉండడం, ఈ విధంగా జీవన విధానం మారిపోయింది. కాబట్టి దానివల్ల ఈ నిద్ర సమస్యలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మాకు సైకియాట్రీలో మాకు చాలా సర్వసాధారణంగా దాదాపు రోజుకు 5-6 మంది కనీసం ఈ కేవలం నిద్ర పట్టట్లేదు సార్ అని వస్తుంటారు. అందులో మేము ఏం చేస్తామంటే, కేవలం నిద్ర సమస్యనే ఉందా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రకరకాల నిద్ర సమస్యలలో ఏ సమస్య ఉంది అన్నది రోగ నిర్ధారణ చేయడమే కాకుండా ఇంకా దీనికి సంబంధించిన వేరే సమస్యలు, డిప్రెషన్ ఉంటే డిప్రెషన్ని ట్రీట్మెంట్ ఇవ్వడము, యాంగ్జైటీ ఉంటే, ప్యానిక్ అటాక్, ప్యానిక్ డిజార్డర్ ఉంటే, సొమటైజేషన్ ఉంటే, స్కిజోఫ్రీనియా, సైకోసిస్, ఇలాంటివి కూడా కోమార్బిడ్ కండిషన్స్ అంటారు. వాటిని కూడా ఐడెంటిఫై చేయడము. ఇదే కాకుండా కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, పోస్ట్ స్ట్రోక్ అంటే ఎగ్జాంపుల్ హార్ట్ స్ట్రోక్ వచ్చి దానికి స్టెంట్స్ వేసి లేదా బైపాస్ సర్జరీ చేసి దానికి మందులు వాడుతున్న వాళ్ళకు కూడా నిద్ర సమస్యలు రావచ్చు. కొన్ని రకాల మందులు వాడే వాళ్ళకు కూడా రావచ్చు. కొంతమంది పక్షవాతం ఉన్న వాళ్ళకి, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి, కొన్ని రకాలైన మెదడులో జబ్బులు, ఉదాహరణకి ట్యూమర్స్ ఉండడం, మెడికల్ కండిషన్స్, చాలా మెడికల్ కండిషన్స్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆర్థరైటిస్లో కానీ, బ్యాకేక్ కానీ, సియాటికా కానీ, పిఐబిడి, డిస్క్ ప్రాబ్లమ్స్, పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలా రకరకాల మెడికల్ కండిషన్స్లో కూడా దీంతో బాధపడతారు. అవి కూడా ఐడెంటిఫై చేసి ఆయా స్పెషలిస్ట్తోని మేము డిస్కస్ చేసి దానికి ప్లాన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి చాలా మంది ఇంతేనా, నిద్ర రావట్లేదా, ఓ గోలేసేసుకో, ఓ ట్రైకా వేసుకో, రెస్టిల్ వేసుకో, ఆల్జరాబ్ వేసుకో, చిన్న గోలు వేసుకుంటే నిద్ర వస్తుంది అని చెప్తుంటారు. కానీ అది అలా కాదు. ఈ స్లీప్ డిజార్డర్ అన్నది ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే సముద్రంలో మనం చూస్తాం, చిన్నగా ఒక మొన కనిపిస్తుంది, కానీ దాన్ని చూస్తే దాని కింద పెద్ద పర్వతం ఉండొచ్చు. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లాగా స్లీప్ డిజార్డర్స్ కూడా మనం అనుకున్నంత సింపుల్ కాదు. వాటిని ఖచ్చితంగా జాగ్రత్తగా వాటిని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు మేము ఏం చేస్తామంటే జీవన విధానాన్ని మార్చే విధంగా వాళ్ళని మంచిగా ఎక్సర్సైజ్ చేయమంటాము. కరెక్ట్ టైంకు పడుకొని కరెక్ట్ టైంకు లేవడము, అంటే ఈ జీవ గడియారాన్ని కరెక్ట్గా సెట్ చేయడము. ఇదే కాకుండా ఈ మాదక ద్రవ్యాలు తీసుకోకుండా, టీలు కాఫీలు ఎక్కువగా తీసుకోకుండా వారికి ఒక మంచి జీవన విధానాన్ని మనము చూపించగలిగితే, వాళ్ళని మోటివేట్ చేసి, అలాగే ఇప్పుడు కొన్ని మందులు వచ్చాయి, నిద్ర మాత్రలు కాదు కానీ నిద్రను కలిగించే మాత్రలు, వాటిని కూడా కొంతకాలం వాడడం వల్ల ఖచ్చితంగా దీని నుండి వాళ్ళు మంచిగా విముక్తి పొందుతారు. ఈ నిద్రలేమి సమస్యకు చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వాళ్ళు ఈరోజు దీన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా స్లీప్ డిజార్డర్స్పై అవగాహన కలిగించడానికి మా మిత్రులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా ఈ విషయాలను గ్రహించి మీకు తెలిసిన వాళ్ళకు కూడా, మీ చుట్టుపక్కల ఇలాంటి సమస్యలతో బాధపడితే కూడా వాళ్ళకు కూడా తెలియజేసి అవగాహనను కలిగించాల్సిన బాధ్యత మా మీదే కాదు, మీ మీదే కూడా ఉంటుంది. సో ఇది అందరి సమస్య కాబట్టి అందరం కలిసి దీనిపై అవగాహన పెంచుకొని దీన్ని నివారించే ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్తే.